శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో దుర్గవాడు ఈవలేది ఇతని దాసుడికి తెలిసితే మోక్షము బతుకు గరునికి తెలిసితే మోక్షము తెలిసితే మోక్షము తెలిసితే మోక్షము జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం నమో వెంకటేశాయ. ప్రాంగణం అంతా పరమాత్మకు వినపడేట్టుగా ఈ నినాదాలతో మనం పునీతులు అవుదాం. ఒక్కసారి నాతో అందరూ కలిసి భగన్నామస్మరణ చేద్దాం. చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. ఆకాశమంత పందిరి, భూలోకమంత పీట వేసి చెయ్యబోతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భగవద్బంధువులందరూ మరికొన్ని నిమిషాల్లో వీక్షించబోతున్నారు, పునీతులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏ మహానుభావుడి సత్సంకల్పం వల్ల అయితే ఈ రోజున మనం ఈ కళ్యాణం జగత్ కళ్యాణంగా జరగబోతోందో అలాంటి మహాత్ములు మాన్య ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ అబ్దుల్ నజీర్ గారితో కలిసి ఈ ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. వారికి కరతాళ ధ్వనులతో అందరం స్వాగతం పలుకుదాం. ఇప్పటి వరకు పరమాత్మ ఇచ్చిన గాత్రాలను ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఎన్లైటైన్మెంట్ కోసం తిరిగి పరమాత్మకే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, నువ్వు ఇచ్చిన ఈ గాత్రాన్ని, ఈ పరిమళాన్ని, ఈ స్వరాన్ని తిరిగి నీకే సమర్పిస్తున్నానయ్యా అని చెబుతున్నట్టుగా ఇప్పటి వరకు వీణులు విందైన తమ గాత్రద్వయంతో వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు అన్నమయ్య ఎలా అయితే 32,000 సంకీర్తనల పుష్పాలతో స్వామివారిని అర్చించి, భజించి, సేవించి, తరించి కైవల్య ప్రాప్తిని పొందారో అంతటి అనుగ్రహాన్ని పొందిన ప్రియా సిస్టర్స్ గాత్రాల మీదుగా ఇప్పటి వరకు అన్నమయ్య సంకీర్తనలని మనం విని పునీతులమయ్యాం. వారిద్దరికీ ఈ వేదిక ముఖతః తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ప్రియా సిస్టర్స్ గాత్రద్వయానికి